ప్రీజులాడండి. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు చెల్లించుకొనుచున్నానండి. మరి కీర్తనల గ్రంథం 148వ అధ్యాయంలోనండి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా అని మరి దేవుడు చెప్తున్నాడండి. ఉన్నత స్థలముల నివాసులారా, ఉన్నతములలో ఎక్కడో నివసించు వారులారా దేవుని స్తుతించండి. దూతలారా మీరందరూ దేవుని స్తుతించండి. సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించండి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించండి. నక్షత్రములారా మీరందరూ ఆయన దేవుని స్తుతించండి. ఆకాశవాసులారా, ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించండి. ఆజ్ఞ ఇవ్వగా, యేసు ప్రభు ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. కాబట్టి మీరు స్తుతించాలి. నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు దేవుడు, ఎక్కడికి కదలకుండా స్థిరం చేసి ఉన్నాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, నక్షత్రాలని ఆయన చేసి ఉన్నాడు. ఏది కూడా ఆయన మాటని అతిక్రమించలేదు. భూమి మీద ఉన్న మకరములారా మరి స్తుతించండి. ఒక్కడే ఆయనని మీరు తెలుసుకోండి. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తెను. మరి కాబట్టి మరి త్రోవ ప్రక్కల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకోమంటున్నాడు ప్రభు. ఏమండి, మరి భూమికి భయము, భూమి మీదకి తుఫానులు వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు మీరు స్తుతించినట్లయితే, మీకు అపాయం వచ్చినప్పుడు, కష్టము వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తానంటున్నాడు దేవుడు. నా గద్దింపు విని తిరగమంటున్నాడు ప్రభు. లక్ష్య పెట్టకపోయినచో నేను మీరు చెప్పిన మాట వినను, నేను త్రోసివేస్తాను. మీకు కష్టము, దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను ఆహాహాని అపహాస్యం చేస్తానంటున్నాడు. సమయం ఉండగానే మరి దేవుని స్తుతించాలి. కళ్ళు మంచిగా ఉండగానే బైబిల్ చదవాలి. మరి నోరు మంచిగా ఉండగానే పాట పాడాలి. చెవులు మంచిగా ఉండగానే మరి వినికిడి మంచిగా ఉండగానే దేవుని వాక్యము వినాలండి. అందుకనే శ్రద్ధగా వెతకమంటున్నాడు దేవుడు. భయభక్తులు కలిగి ఉండండి యెహోవా యందు. మరి దేవుడు అసహ్యమైనవి మీ దగ్గర ఉంచుకోవద్దని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మరి తమ ప్రవర్తనకు తగిన ఫలము మరి మనము అనుభవిస్తామట. వెక్కసమగు వరకు ఆలోచనలు అనుసరిస్తారంట కొంతమంది. దేవుడికి వెక్కసమైపోతాయి, అసహ్యమైపోతాయట. అయినా కానీ అవి మనం మానుకోమంట. జ్ఞానం లేని వారులారా మరి విసర్జించి నాశనం అవుతున్నారు. కాబట్టి బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మై మరచి నిర్మూలమవుతున్నారు. నా ఉపదేశం అంగీకరించండి, నా మాట వినండి, సురక్షితముగా నివసిస్తారు. కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటున్నారు. మరి అకస్మాత్తుగా కీడు మీ మీదకి వస్తుంది. కాబట్టి దేవుని భయభక్తులు కలిగి ఉండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్.